ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. కానీ సంవత్సరంలో ఒక్కసారి దేవుడే తన గర్భగుడిని విడిచి లక్షలాది మంది భక్తుల మధ్యకొచ్చి నేను మీ వాడినే అని చెప్పే మహోత్సవం ఒక్కటే ఉంది. అదే పూరి జగన్నాథ రథయాత్ర. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీ ముందు అంతులేని సముద్రం ఉంది. చల్లని గాలి మీ ముఖాన్ని తాకుతుంది. అలల శబ్దం నెమ్మదిగా వినిపిస్తుంది. ఆ అలల మధ్య శంఖానాదం కలుస్తుంది. గంటలు గణగణ మోగుతున్నాయి. లక్షలాది మంది గొంతుల్లో ఒక్కటే నినాదం, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఆ క్షణంలో మీకు అర్థమవుతుంది, మీరు ఒక నగరంలో లేరు, ఒక అనుభూతిలో ఉన్నారు. అదే పూరి. సాధారణంగా మనం దేవుడి దర్శనం కోసం ఆలయానికి వెళ్తాం. కానీ పూరిలో మాత్రం దేవుడే తన భక్తుల దగ్గరకు వస్తాడు. ప్రపంచంలో ఈ ఆలోచనే ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అందుకే పూరి రథయాత్రను కేవలం ఒక పండగలా కాదు, భక్తి, సమానత్వం, ప్రేమకు ప్రతీకగా చూస్తారు. కానీ ఈ మహోత్సవం ఈ రోజు మొదలైంది కాదు. దీని వెనుక 1000 ఏళ్లను దాటిన చరిత్ర ఉంది. 1000 ఏళ్లుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్న ఒక దివ్య గాథ ఉంది. పురాణాల ప్రకారం మాళవ దేశాన్ని పాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఒకరోజు ఆయనకు అరణ్యంలో నీలమాధవుడు అనే దివ్య రూపంలో ఉన్న శ్రీహరి కొలువై ఉన్నాడని తెలిసింది. వెంటనే ఆ దివ్యమూర్తి కోసం తన దూతలను పంపించాడు. ఎంతో కాలం అన్వేషించిన తర్వాత ఆ పవిత్ర స్థలం కనిపించింది. కానీ రాజక్కడికి చేరుకునేలోపే నీలమాధవుడు అంతర్ధానమయ్యాడు. విషాదంలో మునిగిపోయిన రాజుకి ఒక దివ్యవాణి వినిపించిందిట. సముద్రం ఒడ్డుకు వచ్చే పవిత్ర దారువుతో నా రూపాన్ని నిర్మించు. కొద్ది రోజుల తర్వాత సముద్ర తీరానికి ఒక పవిత్రమైన వేప దుంగ కొట్టుకొని వచ్చింది. ఆ దారువుతో దేవతా విగ్రహాలను చెక్కటానికి ఒక వృద్ధ శిల్పి ముందుకొచ్చాడు. అతడు ఒక షరతు పెట్టాడు, నేను పని పూర్తి చేసే వరకు తలుపులు తెరవకూడదు అని. రాజు అంగీకరించాడు. రోజులు గడిచాయి. మొదట్లో లోపల నుంచి చెక్కే శబ్దాలు వినిపించేవి. కొంతకాలం తర్వాత అవి కూడా ఆగిపోయాయి. ఆందోళనకు గురైన రాజు చివరికి తలుపులు తెరిపించాడు. లోపల చూసేసరికి ఆ వృద్ధ శిల్పి కనిపించలేదు. కానీ అక్కడ 3 దివ్యమూర్తులు కొలువై ఉన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి. ఈ రూపాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి సాధారణ విగ్రహాల్లా లేవు. పూర్తి చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ విశాలమైన కళ్ళు మాత్రం ఉన్నాయి. భక్తులు ఈ రూపానికి ఒక అద్భుతమైన అర్థం చెప్తారు. జగన్నాథుడు ప్రతి ఒక్కరిని చూస్తాడు. అందుకే ఆయన కళ్ళు అంత పెద్దవి. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆలింగనం చేసుకోవాలని కోరుకుంటాడు. అందుకే ఆయన చేతులు హద్దులు లేని ప్రేమకు ప్రతీకగా కనిపిస్తాయి. అది పురాణ వివరణ అయినా తత్వశాస్త్రమైనా వినగానే మనసును తాకే భావం కదా. అందుకే ఆయన కేవలం ఒడిషాకే కాదు, ప్రపంచానికే నాథుడు. అందుకే ఆయన పేరు జగన్నాథుడు. అయితే ఈరోజు జగన్నాథుడు గర్భగుడిలో ఉండడు. రాజుల సింహాసనంపై కూడా ఉండడు. లక్షలాది మంది భక్తుల మధ్యకు వస్తాడు. ఎందుకంటే జగన్నాథుడి దగ్గరకు రావటానికి ఎలాంటి అర్హత అవసరం లేదని ప్రపంచానికి చెప్పే రోజు అదే. ఒక్కసారి ఊహించండి, పూరి నగరం మొత్తం ఒక మహాసముద్రంలా కనిపిస్తుంది. కానీ అది నీటి సముద్రం కాదు, భక్తి సముద్రం. ఎటు చూసినా జై జగన్నాథ్ అనే నినాదమే. ఆ నినాదంలో భాష లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు, ధనిక పేద అనే తేడా లేదు. ఒక్కటే ఉంది, భక్తి. అప్పుడు ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ముందుగా అన్న బలభద్రుడు, ఆ తర్వాత చెల్లెలు సుభద్రాదేవి, చివరికి అందరూ ఆతృతగా ఎదురు చూసే ఆ జగన్నాథుడు. ఆ క్షణంలో లక్షలాది మంది చేతులు ఆకాశం వైపుకు లేస్తాయి. కొంతమంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. మరికొందరు జీవితకాల కోరిక నెరవేరినట్లుగా నేలకి నమస్కరిస్తారు. ఎందుకంటే ఈ దర్శనం కోసం కొంతమంది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీ కళ్ళ ముందు 3 మహారథాలు కనిపిస్తాయి. అవి సాధారణ రథాలు కావు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చెక్క రథాల్లో ఇవి కూడా ఒకటి. మొదటిది నందిఘోష. ఇది జగన్నాథుడి రథం. 16 చక్రాలు, ఆకాశాన్ని తాకేంత ఎత్తు, ఎరుపు పసుపు వస్త్రాలతో అద్భుతంగా అలంకరించబడుతుంది. రెండవది తాళధ్వజం. ఇది బలభద్రుడి రథం. 14 చక్రాలతో మహోన్నతంగా నిలుస్తుంది. ఇక మూడవది దర్పదలనం. ఇది సుభద్రాదేవి రథం. 12 చక్రాలతో భక్తుల మనసును ఆకట్టుకుంటుంది.
ఈ 3 రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు. గత సంవత్సరం రథాన్ని మళ్ళీ ఉపయోగించరు. ఎందుకంటే జీవితం ప్రతి క్షణం కొత్తది. భక్తి కూడా ప్రతి ఏడాది కొత్త అనుభూతినే ఇవ్వాలి అనే గొప్ప భావం ఇందులో దాగి ఉంది. ఈ రథాల నిర్మాణం కూడా ఒక యజ్ఞం లాంటిది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన కలపతో వందలాది మంది వడ్రంగులు తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శాస్త్రోక్తంగా ఒక్కో భాగాన్ని తయారు చేస్తారు. వారికి ఇది కేవలం పని కాదు, జగన్నాథుడికి చేసే సేవ. ఇంత భారీ రథాల్ని ఏ యంత్రం లాగదు, ఏ ఇంజను లాగదు. లాగేది వేలాది మంది భక్తుల చేతులే. ఒకే తాడును అందరూ కలిసి పట్టుకుంటారు. ఆ తాడును ఒక్కసారి తాకాలన్న కోరికతో కొందరు గంటల తరబడి ఎదురు చూస్తారు. ఎందుకంటే భక్తుల నమ్మకం ప్రకారం జగన్నాథుడి రథాన్ని లాగే భాగ్యం దక్కితే అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే ఆ తాడు కేవలం తాడు కాదు, భక్తుణ్ణి భగవంతుడితో కలిపే బంధం. కానీ రథం ఒక్క అడుగు కూడా ముందుకు కదలకు ముందే జరిగే ఒక ఘట్టం ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఒడిషా గజపతి మహారాజు రాజసింహాసనం మీద నుంచి కాదు, ఒక సాధారణ సేవకుడిలా చేతిలో బంగారు చీపురుతో 3 రథాల చుట్టూ స్వయంగా శుభ్రం చేస్తారు. ఈ ఆచారాన్ని చేరా పహారా అంటారు. ఒక్కసారి ఆలోచించండి. వేలాది మంది ముందు ఒక రాజు దేవుడి రథం ముందు చీపురు పట్టి ఎందుకు ఊడుస్తాడు? ఎందుకంటే జగన్నాథుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. దేవుడి ముందు రాజు కాదు, పేదవాడు కాదు, అందరూ భక్తులే. అందుకే పూరి రథయాత్ర కేవలం ఒక ఉత్సవం కాదు, సమానత్వాన్ని ప్రపంచానికి నేర్పించే సజీవ సందేశం. రథయాత్ర గురించి విన్న తర్వాత చాలా మంది మనసులో ఒక ప్రశ్న వస్తుంది. ఇంత గొప్ప ఆలయంలో ఇంకా ఎలాంటి విశేషాలు ఉన్నాయి? నిజం చెప్పాలంటే పూరి జగన్నాథ ఆలయం అనేది ఒక దేవాలయం మాత్రమే కాదు, 1000 ఏళ్లుగా శ్వాస తీసుకుంటున్న ఒక సజీవ సంప్రదాయం. దానికి మొదటి ఉదాహరణ జగన్నాథుడి విగ్రహాలు. భారతదేశంలో దాదాపు అన్ని ప్రముఖ దేవాలయాల్లో రాతి విగ్రహాలే ఉంటాయి. కానీ పూరిలో మాత్రం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు చెక్కతో తయారవుతాయి. ఇది కేవలం ఒక ప్రత్యేకత కాదు, దీని వెనుక ఒక గొప్ప తత్వం ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిదీ ఒకరోజు మారుతుంది. శరీరం మారుతుంది, కాలం మారుతుంది, తరాలు మారుతాయి. అయితే మారనిది ఒక్కటే, ఆత్మ. అందుకే కొన్నేళ్లకోసారి, అంటే 12 ఏళ్లకోసారి జగన్నాథుడి విగ్రహాలను మార్చే మహోత్సవాన్ని నవకళేబరం అంటారు. అంటే పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరించటం. ఇది కేవలం విగ్రహాలను మార్చటం కాదు, భగవద్గీతలో చెప్పిన ఆత్మ శాశ్వతం, శరీరం మాత్రమే మారుతుంది అనే సత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే సంప్రదాయం. ఇక పూరి గురించి చెప్పాలంటే మహాప్రసాదం గురించి చెప్పకుండా ముందుకు వెళ్ళలేం. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు సరిపడ వంట ఇక్కడ సిద్ధం అవుతుంది. మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి చెక్కల మంటపై వండుతారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. భక్తులు చెప్పే మరో విశేషం ఏంటంటే పై పాత్రలో ఆహారం ముందుగా ఉడుకుతుందిట. చాలామంది దీనిని జగన్నాథుడి మహిమగా భావిస్తారు. మరికొందరు దీనికి శాస్త్రీయ కారణాలు ఉండవచ్చని చెప్తారు. కానీ ఏ వివరణ ఇచ్చినా ఈ సంప్రదాయం నేటికి అలాగే కొనసాగుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యమే. ఇంకో విశ్వాసం, మహాప్రసాదం ఎప్పుడూ సరిపోతుందిట. ఎన్ని వేల మంది వచ్చినా కొరత ఉండదట. ఎంతమంది తక్కువగా వచ్చినా వృధా కాదట. ఇది భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసమే జగన్నాథుడిపై వారి ప్రేమను మరింత బలపరుస్తోంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తరచూ వినిపించే కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. గోపురంపై జెండా ఎప్పుడు గాలికి ఎదురుగా ఎగురుతుందిట. ఆలయం మీదుగా పక్షులు ఎగరవు. గోపురం నీడ కనిపించదు. ఇలాంటి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిల్లో కొన్ని భక్తుల విశ్వాసాలు, మరికొన్నింటికి సరైన ఆధారాలు లేవు. అందుకే భక్తి అంటే ప్రశ్నలు అడక్కుపోవటం కాదు, నిజాలను గౌరవిస్తూ విశ్వాసాన్ని హృదయంలో నిలబెట్టుకోవటం. అదే జగన్నాథుడు మనకు నేర్పించే అందమైన మార్గం. అయితే పూరిని నిజంగా గొప్పదిగా నిలబెట్టేది ఆలయం కాదు, రథం కాదు, అక్కడ కనిపించే మనుషులు. ఎందుకంటే అక్కడ జాతి లేదు, భాష లేదు, ధనిక పేద అనే తేడా లేదు. రథాన్ని లాగేది అందరూ కలిసే, మహాప్రసాదాన్ని స్వీకరించేది అందరూ కలిసే. అక్కడ నేను అనే మాట కరిగిపోతుంది, మనం అనే భావం మాత్రమే మిగులుతుంది. అందుకే పూరి నుంచి తిరిగి వచ్చిన చాలామంది ఒక మాట చెప్తారు, మేము దేవుడిని చూసి రాలేదు, దేవుడి ప్రేమని అనుభవించి వచ్చాం.
ఆ ఒక్క మాటలోనే పూరి మొత్తం దాగుంది. ఇంతసేపు మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నాం, పురాణం గురించి తెలుసుకున్నాం, రథయాత్ర వైభవాన్ని చూశాం, ఆలయ సంప్రదాయాలను అర్థం చేసుకున్నాం. కానీ వీటన్నింటికంటే గొప్పది ఇంకోటి ఉంది. పూరి మనిషిని మార్చేస్తుంది. మన పెద్దలు ఎందుకు జీవితంలో ఒక్కసారైనా పూరికి వెళ్ళాలంటారో తెలుసా? అక్కడికి వెళ్ళిన వెంటనే ముందుగా వినిపించేది సముద్ర అలల శబ్దం, ఆ తర్వాత శంఖనాదం. కొద్ది క్షణాల్లోనే లక్షలాది మంది గొంతుల్లో ఒక్కటే నామస్మరణ, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఆ నినాదంలో ఏదో చెప్పలేని శక్తి ఉంటుంది. మన సమస్యలు చాలా చిన్నవి అనిపిస్తాయి, మన అహంకారం కరిగిపోతుంది, మనసు నెమ్మదిగా ప్రశాంతతను చేరుకుంటుంది. అందుకే పూరి నుంచి తిరిగి వచ్చిన చాలామంది అక్కడికి వెళ్ళింది మా శరీరం మాత్రమే కాదు, మా మనసు కూడా మారిపోయిందని చెప్తారు. ఎందుకంటే పూరి కేవలం ఒక యాత్ర కాదు, అది ఒక అంతరంగ ప్రయాణం. అయితే జగన్నాథుడు మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటి? ఆయన చేతులు పూర్తిగా కనిపించవు అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన కాళ్ళు కనిపించవు అంటే దేవుణ్ణి చేరుకోవటానికి ఒకే దారి లేదు. నిజమైన భక్తి ఉన్న ప్రతి దారి ఆయన దగ్గరికే తీసుకెళ్తుంది. ఆయన కళ్ళు విశాలంగా ఉంటాయి అంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవిని ఒకే ప్రేమతో చూస్తాడు. అందుకే జగన్నాథుడు కేవలం ఒక దేవాలయంలో కొలువైన దేవుడు కాదు, మనిషిని మనిషిగా ప్రేమించమని నేర్పే ఒక జీవన తత్వం. మరి రథయాత్ర రోజు వేలాది మంది ఒకే తాడును పట్టుకుని రథాన్ని ఎందుకు లాగుతారు? దేవుడికి మన సహాయం అవసరమా? కాదు, మనమంతా కలిసి లాగితేనే రథం కదులుతుంది. అలాగే మనమంతా కలిసి నడిస్తేనే సమాజం ముందుకు సాగుతుంది. అందుకే ఆ తాడు కేవలం ఒక తాడు కాదు, మనుషుల హృదయాలను కలిపే బంధం. ఈరోజు ప్రపంచం వేగంగా మారిపోతోంది, మనిషికి సమయం తగ్గుతోంది, బంధాలు దూరమవుతున్నాయి. కానీ 1000 ఏళ్ల క్రితం ప్రారంభమైన పూరి రథయాత్ర ఇప్పటికీ లక్షలాది మందిని ఒకే చోట నిలబెడుతోంది, ఒకే నామాన్ని పలికిస్తోంది. అదే దైవం ముందు అందరినీ సమానంగా నిలుపుతోంది. అదే జగన్నాథుడి మహిమ. అందుకే ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా అవకాశం వస్తే పర్యాటకుల్లా కాదు, భక్తుడిలా పూరికి వెళ్ళండి. ఉదయం సముద్ర తీరంలో నిలబడి ఆ అలల శబ్దాన్ని వినండి. దూరంగా ఆకాశాన్ని తాకే జగన్నాథ ఆలయ గోపురాన్ని ఒక్కసారి చూడండి. వేలాది మంది మధ్య నిలబడి జై జగన్నాథ్ అనే నినాదాన్ని ఒక్కసారి హృదయంతో వినండి. ఆ క్షణంలో మీరు దేవుణ్ణి చూస్తున్నారా లేక దేవుడే మిమ్మల్ని చూస్తున్నాడా అనే భావన కలుగుతుంది. అదే పూరి మహిమ. ఎందుకంటే పూరికి వెళ్ళి తిరిగొచ్చేది కేవలం మనిషి కాదు, మారిన మనసు. అక్కడి నుంచి తెచ్చుకునేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, జీవితాంతం మనతో ఉండిపోయే ఒక అనుభూతి. అందుకే పూరి ఒక నగరం కాదు, ఒక అనుభూతి. జగన్నాథుడు ఒక దేవుడు మాత్రమే కాదు, అలసిపోయిన ప్రతి మనసుకి ఆశ్రయం, దారి తప్పిన ప్రతి జీవితానికి దిక్సూచి, ప్రేమకు, సమానత్వానికి, మానవత్వానికి చిరునామా. ఈ రథయాత్ర రోజున మీరు పూరికి వెళ్ళలేకపోయినా బాధపడకండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా జై జగన్నాథ్ అని పలకండి. భక్తికి దూరం ఉండదు, దేవుడికి సరిహద్దులుండవు. మీ జీవితంలోనూ జగన్నాథుడి కరుణ, ప్రశాంతత, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ జై జగన్నాథ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.